అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. మౌనంగా ఉండిపోవటం వల్ల ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పే కథ ఇది. చెప్పాలనుకున్న మాటలు చెప్పకపోతే రెండు జీవితాలు ఎలా తలక్రిందులయ్యాయో చూద్దాం. చూశారుగా, వాళ్ళ నవ్వుల్లోనే ప్రేమ మొలకెత్తింది. కాని ఆ ప్రేమను బయటకు చెప్పే ధైర్యం మాత్రం ఇద్దరికీ రాలేదు. అసలు కథకు, ఆ సంఘర్షణకు మూలం ఇదే అన్నమాట. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన కథలో ముఖ్య పాత్రలు చింటూ, బేబీ. వాళ్ళిద్దరి బాల్యం ఎంత విడదీయరానిదో చూద్దాం. అసలు వాళ్ల బంధం ఎంత గట్టిదంటే, ఒకే ఊరు, చిన్నప్పణ్నుంచి కలిసే పెరిగారు, కలిసే ఆడుకున్నారు, కలిసే నవ్వుకున్నారు. ఇక ఆ చనువే వాళ్ల మధ్యలో ఎవ్వరికీ చెప్పని ఒక ప్రేమను పుట్టించింది. అయితే ప్రేమ పుట్టింది సరే, కాని ఒక చిన్న భయం వాళ్ళని ఆపేసింది. అదేంటంటే, ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందో అన్న భయం. సరిగ్గా ఆ ఒక్క ఆలోచనే వాళ్ల మధ్య ఒక పెద్ద గోడ కట్టేసింది. సరే, ఇక్కడ నుంచి కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. కాలం గడిచింది, వాళ్ళు పెద్దవాళ్లయ్యారు. మరి ఆ మౌనం ఎలాంటి సమస్యలను సృష్టించిందో చూద్దాం. ఒకరోజు అనుకోకుండా ఇంట్లో బేబీకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అంతే, వాళ్ల మౌన ప్రేమ ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇది వాళ్ళిద్దరినీ నిజంగా చాలా కష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇక్కడే చూడండే, వాళ్ల మధ్య కమ్యూనికేషన్ లేకపోవటం ఎంత పెద్ద సమస్య అయిందో. ఆ పెళ్లి మాట వినగానే చింటూ గుండె బద్దలైపోయింది. అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే టైంలో బేబీ చింటూ ఇప్పుడైనా తన మనసులో మాట చెప్తాడేమో అని ఆశగా ఎదురుచూసింది. కాని చింటూ అలా మౌనంగా ఉండిపోవడంతో బేబీకి రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. అతను మాట్లాడట్లేదంటే బహుశా అతనికి నామీద ఇష్టం లేదేమో అని తనే ఒక బాధాకరమైన నిర్ణయానికి వచ్చేసింది. చూశారా, వాళ్ల బంధం ఎలా చెడిపోయిందో. ఫస్ట్ వాళ్ల ఆలోచనలు అపార్థాలుగా మారాయి. ఆ అపార్థాలేమో కోపానికి దారితీశాయి. చివరికి ఆ కోపం వాళ్ళిద్దర్నీ శత్రువుల్లా మార్చేసింది. ఇదంతా కేవలం ఒక్క మాట చెప్పకపోవడం వల్లే జరిగింది. విచిత్రమేంటంటే, లోకల ఏమో ఒకరిని విలిచి ఒకరు ఉండలేని పరిస్థితి, కాని బయటకు మాత్రం అసలు సంబంధమే లేనట్టు ఒకరితో ఒకరు పూర్తిగా మాట్లాడటం మానేశారు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఆ అత్యంత కీలకమైన ఘట్టం బేబీ పెళ్లిరోజు. అలా చూస్తుండగానే పెళ్లిరోజు దగ్గరపడిపోయింది. ఇద్దరికీ సమయమైపోతోంది. ఆ మౌనాన్ని వీడటానికి ఉన్న చివరి అవకాశం కూడా చేజారిపోయేలా ఉంది. ఆ చివరి క్షణాలు దగ్గరయ్యే కొద్దీ ఇద్దరూ నరకం చూస్తున్నారు. బేబీ మనసు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇటు చింటూ గుండె ఆ పెళ్లి జరుగుతుందన్న ఆలోచనని తట్టుకోలేకపోతోంది. ఫైనలీ పెళ్లిరోజు రానే వచ్చింది. ఇక లాభం లేదనుకున్నాడేమో. ఆఖరి నిమిషంలో చింటూ తన మౌనాన్ని బద్దలుకొట్టాడు. అందరి ముందుకొచ్చి ధైర్యంగా చెప్పేశాడు, "నువ్వు లేకుండా నేను ఉండలేను. చిన్నప్పణ్నుంచి ప్రేమిస్తున్నది నిన్నే" అని. సరిగ్గా ఇదే కథను పూర్తిగా మార్చేసిన క్షణం. ఆ ఒక్క మాట చాలు, అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. మరి చింటూ అలా చెప్పాక ఏం జరిగిందో చూద్దాం. ఆ మాట వినగానే బేబీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని అవి ఆనందబాష్పాలు. నవ్వుతూ చెప్పింది, "నేను కూడా నీ ఆ ఒక్క మాట కోసమే ఎదురుచూస్తున్నాను" అని. అప్పుడు తెలిసింది, వాళ్ల మధ్య ఉన్నదంతా కేవలం ఒక పెద్ద అపార్థం మాత్రమేనని. సరిగ్గా ఆ క్షణంలో ఇద్దరికీ ఒక విషయం క్లియర్గా అర్థమైంది. తమ ఇన్ని రోజుల బాధకు అసలు కారణమేంతో తెలిసివచ్చింది. అదేంటంటే, ప్రేమ ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని మాటల్లో చెప్పకపోతే అది బాధగానే మిగిలిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ల విషయానికొస్తే మొదట అందరూ షాక్ అయ్యారు. కాని వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిజమైన ప్రేమను చూశాక వాళ్లు కూడా ఒప్పుకోక తప్పలేదు. సో చివరికి చింటూ బేబీ ఒకటయ్యారు. వాళ్ళ ప్రేమకు మాటల రూపం వచ్చాకే వాళ్ళ జీవితం పరిపూర్ణమైంది. సరే, కథ బాగుంది. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఒక్కసారి చూద్దాం. అసలు చెప్పని ప్రేమ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మాటలు లేకపోవటం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయే ఒక బంధం అంతే. అందుకే ఈ కథ మనకు చెప్పే అసలైన నీతి ఏంటంటే, ప్రేమను మనసులో దాచుకోవడం కాదు ముఖ్యం, దాన్ని సరైన టైంలో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చెప్పని ప్రేమే మనుషుల మధ్య ఎక్కువ దూరాన్ని సృష్టిస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న, ఒక్క మాట ఒక జీవితాన్ని నిజంగా ఎంత మార్చగలదు?